వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. ఆరోగ్యశ్రీ పథకంలో ఆరోగ్య మిత్రులుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 3 రోజులుగా నల్గొండ జిల్లా ఆరోగ్యశ్రీ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి శుక్రవారం సిఐటియు జిల్లా కార్యదర్శి దండంపల్లి సత్తయ్య హాజరై నిరసన కార్యక్రమానికి మద్దతు ప్రకటించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె నరేష్ కుమార్, ఏ గోవిందారెడ్డి, లింగస్వామి, జిల్లా అధ్యక్షుడు గోలి నాగరాజు, జిల్లా కార్యదర్శి బూర్గు సైదులు, వినోద, ఇంద్రాణి, రాధా, జుబేదా, భోజ్య, మసీముద్దీన్, మధు, సాలమ్మ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం. మూడో రోజు దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ దీక్షలకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గత 17 సంవత్సరాలుగా వీళ్ళు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేయించుకుంటున్నారు. ఇది సరైనది కాదు. ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను, అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి వీళ్ళను ప్రస్తుత ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం నిర్ణయించాల్సిన అవసరం ఉంది. గత పిఆర్సీ సంబంధించినటువంటి లాస్ట్ గ్రేడ్ వేతనం ఇప్పుడు రెండో పిఆర్సీ చేశారు. దాంట్లో చివరి గ్రేడు 35,000 ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళ బాధలు చూస్తే ఒక రకంగా 17 సంవత్సరాల నుంచి 2500 కాంచి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. ఇన్నేళ్ళు చేసినా పెరిగింది 13,500 వరకే వస్తున్న పరిస్థితి ఉంది. తర్వాత వీళ్ళు ఆపరేటింగ్ చేసే దగ్గర కానీ వీళ్ళకు ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చే దగ్గర ల్యాప్టాప్ కానీ ఇతర సౌకర్యాలు, తర్వాత నెట్ సౌకర్యాలు ఇట్లాంటివి కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ప్రభుత్వం ఈ యొక్క విధానంలో ప్రజలందరికీ సేవ చేసే వీళ్లకు 1,00,000, 2 లక్షల నుంచి ఇప్పుడు 10 లక్షలు ఆరోగ్య సంబంధించినటువంటి బెనిఫిట్ అందడానికి వాళ్ళకు పెంచారు. ప్రజలకు సంతోషం. కానీ వాళ్లకు సేవలు అందిస్తున్న వీళ్ళను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకు వేతనాలు, తర్వాత సెలవులు, కనీస సౌకర్యాలు, తర్వాత ఈ ఉద్యోగులుగా గుర్తించే పరిస్థితి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు 17 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకు ఇక భవిష్యత్తులో ఇంకో ఉద్యోగం వచ్చే పరిస్థితి, ఉద్యోగాలకు పోయే పరిస్థితి లేదు. దీంట్లో పర్మనెంట్ అయితే నడిపించిన పొడిపిట్టాడిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు దానికి వాళ్ళ ఏజ్ వారు కూడా అయిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వీళ్ళందరినీ ఉద్యోగులుగా గుర్తించి పిఆర్సీ కిందికి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు వీళ్ళకు డిపిఓ ప్రాసెస్ సంబంధించినటువంటి క్యాడర్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ అవుట్సోర్సింగ్ విధానం అనేది ఒక దోపిడీ వ్యవస్థ. దీన్ని పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము సిఐటియు భావిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే వీళ్ళ సమస్యను పరిష్కారానికి చొరవ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సిఐటి తరఫున వీళ్ళకి ఎలాంటి సంఘీభావం ఉంది? ఇప్పుడు ఈ రాష్ట్ర స్థాయిలో దశల వారీ ఆందోళన జరుగుతుంది. రిలే నిరాదీక్షలు, ర్యాలీలు చేస్తూ ఉన్నాం. అవసరమైతే పద్ధతి ప్రకారం మేము నిరవధిక సమ్మెకు కూడా వెళ్ళడానికి సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. 2007 దివంగత నేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన స్కీమ్ అండి. దీంట్లో మేము మా బాధ్యత ఏంటంటే ఆరోగ్య మిత్రులుగా జాయిన్ అయ్యాము. 2007లో జాయిన్ అయ్యాము. మేము అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు 3,000 శాలరీని ఇచ్చిరండి. తర్వాత శాలరీ పెరిగింది, అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ శాలరీ మాత్రం 15,600 అయితే 13,500 వస్తుంది మాకు. కాకపోతే మాకు ఈ 13,500 జీతంతో బతకడం చాలా కష్టమైపోతుంది మాకు. ఇంకొకటి ఏంటంటే మాకు 4th క్లాస్ ఎంప్లాయీ అందుబాటులో ఈ ప్రోగ్రామ్ చేసింది కాబట్టి వాళ్ళ ద్వారానైనా మాకు మంచి జరుగుతుందనే కారణంతో కూడా మేము ఇంకా ఈ ధర్నా అనేది చేస్తున్నాం. మొన్న 3 రోజుల సంది ఈ ధర్నా స్టార్ట్ చేసినామండి. ఇది మాకు ఈరోజు మంచి ఫేవర్ వస్తుందని చెప్పి మేము అందరం చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు హెల్త్ మినిస్టర్ గారు మా మిత్రాలకు టైం ఇచ్చారు. ఈ టైంలో మాకు ఏదో సంతోషకరమైన వార్త వినాలి, ఇక రేపటి నుంచి ఆ సంతోష వార్త వినాలి అని అనుకుంటున్నాము. ఇది కాకపోతే మాత్రం ధర్నా కంపల్సరిగా మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూస్గా చేస్తాం.
చేస్తామండి మేము, ఇంకా ఉధృతంగా చేస్తాం మేము. ఇది కాదు, ఇంకా ఉధృతంగా చేస్తాము. అన్ని జిల్లాలలో చేస్తున్నారు ఇది అనేది, ఈ ధర్నా సమ్మె అనేది అన్ని జిల్లాల్లో చేస్తున్నాము. ఈరోజు మేమైతే హెల్త్ మినిస్టర్ గారి నోటి నుంచి సంతోషకరమైన వార్త వినాల్సి వస్తుందని ఆలోచిస్తున్నాం సార్. మేము రేపటిదాకా ఆలోచించట్లేము. ఈ రోజు వరకే మాకు ఈ ధర్నా ఆపేసేయాలి, మంచిగా ఆ సంతోషకరమైన వార్త వినాలి, రేపటి నుంచి డ్యూటీలో విధులలో చేరాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం.